సంక్రాంతి పండుగకు మేము ఇద్దరమే ఉంటాం. ఉమ్, ఈడ ఈడ పండుగకు రమ్మన్నది నా అమ్మ, నా మనమడు రమ్మన్నాడు, నా ఎవరాలు రమ్మన్నాడు. కానీ మాకు చేత కాక మా ఆరోగ్యం బాగాలేక పోలేకపోయినాం నాయన. అంతే. మన్మరాలు ఎప్పుడు మాట్లాడారు? మన్మడేమో సంక్రాంతికి మాట్లాడాడు, మన్మరాలేమో సంక్రాంతికి రాలే పండుగకు. మొన్న క్రిస్మస్ సెలవులలో వచ్చింది, మొన్న మధ్యాహ్న సెలవులు వచ్చింది కదా, వాళ్ళు వచ్చింది. నాని మంచిగా నేను సమ్మర్ లో వస్తాను, అది సెకండ్ ఇయర్ అయిపోతుంది, నేను వస్తా నాని, ఇప్పుడు నేను రాలేని పరిస్థితులు ఉన్నా అని చెప్పింది. అంతే. కోడలు ఎట్లుండేది మీతోటి? బంగారం నాయన, అంతేనా? బంగారం. మిమ్మల్ని రోజు మాట్లాడేదా ఫోన్ లో? లేదు, ఎప్పుడో ఒక్కసారి మాట్లాడి పండుగకి అయితే మిమ్మల్ని రమ్మన్నది, ఇద్దరే ఉంటారు కదా? మేము ఇద్దరమే ఉంటారు, రమ్మన్నది కానీ మాకు చేత కాక మేము పోలేదు. మళ్ళీ తర్వాత ఆమెకు లీవ్ దొరికినప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకొని కారు నడిపిస్తుంది నా కోడలు, తీసుకొని వచ్చింది, నన్ను చూసింది, అలా మంది ఇప్పించింది, మామకు పూరి చేసింది, చికెన్ వండి పెట్టింది. అదే తిండిలా దావతికి పోయినాం. మళ్ళా మా అక్క మన్మరాలు అదే మాట ఇక లాస్ట్ అతను మాట్లాడు. అదే ఇక్కడికి వచ్చి పిల్లలు పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చింది, కారు వచ్చింది, ఇద్దరిని చూపెట్టింది, పోయింది. ఇప్పుడు ఈమె ఎప్పుడు మాట్లాడిందో అప్పుడే ఒక్కసారిగా మా ఇద్దరం మాట్లాడినాం. అమ్మతి ఈ 29న మాత్రం మా కొడుకు పుట్టినరోజు 30 నాడు. అయితే మా కొడుకు వారం ఫోన్ చేస్తాడు, వారం ఫోన్ చేయకపోతే నేను ఇంకా చేయకపోతే కూడా నేనే చేస్తా, ఎందుకు చేయలేను, దూరం ఉండాలి. ఫోన్ చేసి ఆయన ఇట్లా ఆరోగ్యం ఎట్లుందని ఆయన అడుగుతాడు, నేను అడుగుతా, బాగానే ఉండే డాడీ అని ఆయన అంటాడు. నీ ఆరోగ్యం చూసుకొని నీకు అన్ని రోగాలు ఉన్నాయి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అటాక్ ఉన్నాయి డాడీ, నీ రోగాలు ఉన్నాయి, మంచి చూసుకో, మీరు మంచిగా కూడా మేము మంచిగా ఉంటాము అని చెప్పిండు. చెప్తే ఇది హ్యాపీ పుట్టినరోజు బిడ్డ, హ్యాపీ బర్త్డే అని అన్న. అంటే సేమ్ టు డే, మంచి సంతోషం డాడీ, హ్యాపీ బర్త్డే అని అన్నాడు. అని కట్ అవుతుంది ఫోన్ కట్ అవుతుంటే తర్వాత నైట్ ఫోన్ చేస్తాడు డాడీ అని. సరే నాన్న నైట్ ఫోన్ చేయన్న అని నేను అన్ని రోగాలు కదా గోళ్ళు వేసుకోవాలి కదా, ఆ రొట్టె చేసింది, టిఫిన్ పెట్టుకొని పోతుంటే నాకు ఫోన్ వచ్చింది. మా మిస్సెస్ దానికి ఫోన్ వచ్చింది. ఎవరమ్మా అంటే నువ్వు పుష్ప ఈ సంగతి ఏదాలి అంటే సిగ్నల్ అది రండి మామయ్య అన్నది, అన్నయ్య అన్నది. సిగ్నల్ కదా ఎందుకమ్మా, మీకు ఇప్పుడు అర్జెంట్ సిగ్నల్ ఎందుకంటే మీ కోడలు తెచ్చిపోయింది అన్నది. నేను అనుకున్నా ఫస్ట్ ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందేమో, హాస్పిటల్ చచ్చిపోయిందేమో అనుకుని ఏమో అయ్యో వెనకాలంగా మొత్తుకుని కొట్టుకుంటుంది. మొత్తుకుంటుంటే ఎవరు లేరు, మాకు నాకు బండి అనిపించదు, ఏం లేదు, ఎవరు తీసుకోలేరు. మొత్తుకుంటుంటే అందరు చుట్టుపక్కల అందరూ మా చెల్లెకు మా బామ్మ ఉంటారు, వాళ్ళందరికీ చెల్లెల దగ్గరనే ఉంటారు, 10 కిలోమీటర్ అంతా ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసింది, అందరు మేము వస్తూనే ఉంటారు కానీ ఇట్లా పోతే మీరు ముసలి అని వచ్చారు. మా చెల్లె కొడుకు సిటీలో ఉంటాడు, ఆయన ఏమైంది డాడీకి ఇట్లా అయింది అని నేను చెప్పిన ఆయన కారు పంపించాడు. డాడీ మీరు రాని వెళ్ళండి, నేను రింగ్ రోడ్ కాడ ఉంటా, మీరు రాని రండి. కార్లో కూర్చున్నాం, ఇంకా పోయి కాడికి వెళ్ళి రింగ్ రోడ్ పోయినాం. పోక ముందుకి ఇక్కడ కొద్దిగా మాకు చెప్పినాక అర్ధ గంటకే ఒక్కరు కాదు ముగ్గురు అని చెప్పారు. అంత ముందుగా మాకు చచ్చిపోయిన చెప్పారు కానీ రెడీ కింద తెలియదు, మాకు చచ్చిపోయింది తెలుసు. తర్వాత ముగ్గురు చచ్చిపోయిన చెప్పారు. ఇంకా ముగ్గురు చచ్చిపోయి ఏముంటుంది, ఈ నిజమా అవుతా, మా ముగ్గురు చచ్చిపోయి చెప్పి కొట్టుకుంటాం, మొత్తుకుని ఆడిపోయినాం. మేము ఆడిపోయే వరకు అంతా పోయి తిరుగుపోయే వరకు మార్చికి వెళ్ళి పీనికలు బయటకు వెళ్తున్నాయి, ఇంకా పోయే వరకు వెళ్తున్నాయి. ఈ అబ్బాయి ఉన్నాడు, ఆడికి వెళ్ళి ఈయన ఫోన్ చేసేదిగా, ఈయన ప్లేట్ దొరకాలిగా, ఈ అబ్బాయి బాధపడతాడు ఎట్లా అని ఆడికి తీసుకుపో డాడీ అని చెప్పిండు. ఏమో ఈయన తీసుకుపోతే ఈ అబ్బాయి ఆడుకుంటే బాగుండని ఇటు తీసుకొచ్చి పెడతాము, నా మనవడు మళ్ళీ పెళ్లి చేస్తాడు అని ఇటు తీసుకొచ్చిన